అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. అసలు ఆ విషయం చెప్పకూడదు అనుకున్నాను, కానీ చూస్తూ చూస్తూ తనకెలా చెప్పకుండా ఊరుకోవడం, నన్ను నమ్మి నాతో 7 అడుగులు నడిచినందుకు పుట్టింటి వాళ్లతో బంధం తెగిపోయింది. పెళ్ళయి 5 ఏళ్లవుతున్నా, ఒక పాప పుట్టి 3 ఏళ్లవుతున్నా ఒక్కసారైనా తన వాళ్లను నా ముందు గుర్తు చేయలేదు. నేనప్పుడప్పుడు టచ్ చేసి మనసులోని దిగులుని కడిగేసేవాణ్ణి. ఇది కూడా నా తృప్తి మాత్రమే. నిజమెంతో నాకే తెలీదు. నేనొకసారి పాపను మీ వాళ్లకు చూపించడానికి వెళ్దాం అన్నాను. వద్దు, వాళ్ళు మనల్ని కనీసం లోనికైనా రానివ్వరు. మా నాన్న సంగతి తెలిసిందేగా. అయినా వాళ్లకు లేని ఫీలింగ్ మనకు కూడా లేదు. నేనెప్పుడూ వాళ్ల కోసం బెంగ పెట్టుకోలేదు. కానీ నువ్వలా నా గురించి తరచి తరచి ఆలోచించడమే నాకు కాస్త విసుగనిపిస్తోంది అంది, కుండ బద్దలు కొట్టినట్లు. అది కాదు, నాకేం చెప్పొద్దు. ఏ రోజైనా నిన్ను నిందించానా? మన ప్రేమను కించపరిచే విధంగా ప్రవర్తించానా? అలాంటప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు? మా వాళ్లతో బంధం తెగినా మన వాళ్లతో ఏర్పడిందిగా. నాకెప్పుడు అలాంటి న్యూనతాభావం కలగలేదు. నాకు నీలోనే అందరినీ చూసుకునే మనసుంది అంది, మళ్ళీ అంతే ఉద్వేగంగా. నోట మాట రాలేదు ఆ రోజు నాకు. మరి అలాంటి చందనతో ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అనే ఆతృతను మనసులో దాచుకుని మెల్లగా చెప్పేశా. క్షణం క్షణమే ముఖంలో రంగులు మారాయి. ఏం మాట్లాడుతుందా అని చెవులు రిక్కించి అటే చూస్తున్నా. మనుషులు చాలా మానసిక బలహీనులు. చాలామంది ఇలాంటి సమయంలోనే ఓదార్పు, ధైర్య వచనాలు కోరుకుంటారు. మా నాన్న దీనికేవి మినహాయింపు కాదు. అయినా ఇన్నాళ్ల తర్వాత మనం వెళ్ళగానే గుండెలకేం హత్తుకోరు. మా నాన్నే అంటే మా అన్నయ్యలు ఇంకా అంతకంటే ఎక్కువ. సో మనం తెలియనట్లే ఉండిపోదాం. ఈ విషయం మీ ఫ్రెండ్ చెప్పే వరకు తెలియలేదు. మనకేమైనా కబురు చేశారా పరిగెత్తుకు వెళ్ళడానికి అంది కఠినంగా. అలా అనకు చందు. ఎంతైనా కన్న తండ్రి. పాపం హాస్పిటల్లో ఉంటే ఒక్కగానొక్క కూతురివి కావచ్చు. కానీ కోపం, ఆత్మాభిమానం, పట్టింపులు వాళ్లకే కాదు, మనకు ఉంటాయి. నాది ఆ రక్తమే అంది నా మాటలను నిర్దాక్షిణ్యంగా మధ్యలో తుంచేస్తూ. ఏం చేస్తాను నేను? నోరు మూసుకున్నాను. రాత్రి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎవరికి వారే చెరో ధ్రువంలా ఉండిపోయాం. చందన నిద్రపోవడం లేదు. ఎక్కడో ఒక మూల హృదయంలో కలుక్కుమంటున్నట్లు తన కదలికలు. నేను నెమ్మదిగా భుజంపై చెయ్యేశాను. సారీ అంది తను మరోలా అర్థం చేసుకుని. వెంటనే అందుకాదు అంటూ లేపి కూర్చోబెట్టాను. నా వైపు చూడ్డం లేదు. దగ్గరికి తీసుకుని నా ఒళ్ళో తల పెట్టుకున్నాను. ముంగురులు చెవులపై నుండి సవరిస్తూ, చందు, నాకు తెలుసురా నీ ముండి పట్టుదల. కాని ఒక్కోసారి మనసు వజ్రం లాంటిదైనా వెన్నలా కరగడానికి సిద్ధపడుతుంది. వాళ్లు మనల్ని ద్వేషించారు, ఒప్పుకుంటాను. కాని అదే దారిలో మనం నడుద్దామా? మనం ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉండి ఆలోచించాలి. ఏ కుటుంబమైనా 20 ఏళ్లు పెంచి పెద్ద చేసిన కూతురు పరువు తక్కువ పని వాళ్ల దృష్టిలో చేసి వెళ్ళిపోతే కోపం, అసహ్యం, ద్వేషం తెచ్చుకుంటుంది. మన పరిధిలో మాత్రమే ఆలోచిస్తూ వాళ్లను, వాళ్ల అభిప్రాయాలను ఏనాడైనా పట్టించుకున్నామా? వాళ్లలా ఒక్కసారి ఆలోచించు, తెలుస్తుంది. నేను నా కుటుంబంతో మంచి సంబంధాలతోనే ఉన్నాను. కాని నీ కుటుంబంతో నీకున్న అపురూప బాంధవ్యాలు తెగిపోయాయి. నీ మనసున ఏదో ఒక మూల ఈ వెలితి. దాన్ని ప్రతిబింబిస్తూ నీ ప్రవర్తన నాకు అర్థమవుతూనే ఉన్నాయి అంటూ కళ్లల్లోకి చూశాను. నన్నే చూస్తోంది కళ్ళార్పకుండా. నీ వ్యక్తిత్వానికి మీ నాన్నగారే మోడల్ అని తెలుసు. ఇంట్లో మీరేనే నువ్విష్టపడతావని తెలుసు. మీ నాన్నకి నువ్వే పంచప్రాణాలని తెలుసు. అలాంటి 2 ఒకే లయలో కొట్టుకునే గుండెలు ఇప్పుడు వేరువేరుగా స్పందిస్తున్నట్లు ప్రవర్తించి నా పక్కనున్న వాళ్లకి అది ఒకే శబ్దంగా వినిపిస్తుంది. నా మాట విను. రేపు ఒక్కసారి వెళ్ళి పలకరించి వద్దాం. ఇది నీ నుండి నేనేమి ఎక్కువ గౌరవం పొందడానికో, నీకు సానుభూతి చూపించడానికో చేస్తున్న పని మాత్రం కాదు. అది ఆ ఇంటి ఒక్కగానొక్క అల్లుడిగా నా కనీస బాధ్యత. నీకిష్టం లేకపోతే, నిజంగానే ఇష్టం లేకపోతే జస్ట్ పాపని తీసుకుని వెళ్ళి చూసొస్తా. దీనికైనా ఒప్పుకోవాలి. ఇది కూడా డిమాండ్ కాదు, కోరిక అంతే అని ఆగాను. ఆ కళ్ళ నిండా కన్నీళ్లే. ఇన్ని రోజుల మా జీవితంలో తన కళ్లల్లో కన్నీళ్లు చూసి ఎరగను.
చాలా ప్రాక్టికల్గా పాజిటివ్గా ఉండే చందనేనా ఇలా కన్నీరుగా కరిగింది. నాకేం మాట్లాడాలో అంతుపట్టక అలాగే చూస్తున్నాను. అంతలో నా ఛాతీలో తన ముఖం దాచుకుని గట్టిగా వాటేసుకుంది. ఆ కన్నీళ్లు నా ఛాతీనంతా తడిపేస్తున్నాయి. కొంతసేపటికి ఎర్రబడ్డ కళ్ళతో తల పైకెత్తి చూస్తూ, ఆడదాని మనసులో ఆమెకు తెలియని దిగులు కూడా నీకు కనబడుతుందా? ఎదుటివారి గురించి ఇంతగా పరితపించమని నీకెవరు చెప్పారు? నువ్వింత మంచి వ్యక్తిత్వం గల వాడివి కాబట్టే నా కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగే నేను వాళ్ళందర్నీ వదిలేసి నీ వెంట వచ్చేశా అంది, నా చేతుల్ని తన మెడ చుట్టూ వేసుకుంటూ. నేను అలాగే ఆ మాటల్ని వింటున్నాను. రేపు నువ్వు నేను పాప అందరం వెళ్తున్నాం లయబద్ధంగా అంది, నా అరచేతిని తన పెదాలకు తాకించుకుని. నేను కార్ పార్క్ చేసి వచ్చేసరికి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది నా కోసం. చందు, మొదట నువ్వొక్కదానివే వెళ్ళు. నన్ను గుర్తు చేస్తేనే బయటికొచ్చి పిలువు. అందాక నేనిక్కడే కూర్చుంటాను అని విజిటర్స్ కూర్చునే వైపు నడిచాను. ఏమీ అనలేక పాపతో లోపలికి వెళ్ళింది. నాకేమో ఆలోచనలు అర్థం పర్థం లేకుండా వస్తున్నాయి. నన్నసలు చూడాలి అనుకుంటారా? ఎలా అనుకుంటారు? పాపం, ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని వారికి దూరంగా లాక్కుపోయాగా ఇలా మనసు నాతో మౌనంగా సంపాదిస్తోంది. ఇంతలో నా ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఎవరో నా వైపొచ్చి మాట్లాడుకుంటున్నారు. అటువైపు చూశాను. ఎక్కడో చూసినట్లు కళ్ళు భావిస్తున్నాయి. కాని మెదడే గుర్తుపట్టడం లేదు. వారి మాటల్ని బట్టి వాళ్ళు నాన్నను ఇక మీదట పోషించడం ఎవరు అని, హాస్పిటల్ బిల్లు ఎవరు ఎంత వేసుకుని కట్టాలని దాదాపు బాదులాడుకున్నట్లుగానే మాట్లాడుకుంటున్నారు. పక్కన నాలాంటి వాళ్ళు ఉన్నారన్న ధ్యాసే లేనట్లుంది వారికి. చివరికేదో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు లోనికి వెళ్లారు. మా చందనేమో ఇంకా రావడం లేదు. ఎంతైనా 5 సంవత్సరాల విరామం కదా. ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారో. పాపను చూసి ఏమంటారో ఇలా అనుకుంటూ ఉండగా నెమ్మదిగా అడుగులు వేస్తూ నా వైపే వస్తుందన. ఏం చెప్తుందా అని అటువైపే చూస్తున్నాను. రా అంటూ నా చేయి పట్టుకుని తీసుకుపోతోంది, కళ్లతో నవ్వుతూ. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. ఎందుకో నాకు కూడా కాస్త ఎక్సైటింగ్ గానే ఉంది. గదిలో చాలా మందే ఉన్నారు. ఈ రోజే డిశ్చార్జ్ అవుతున్నాడని ఇట్టే తెలుస్తోంది. లోనికి వెళ్లి నిలబడ్డాను. మా మామగారు నాకేం కొత్త కాదు. నాకు ఆయన చదువు నేర్పిన గురువు. నేను ఆయన ప్రియ శిష్యుణ్ణి. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న మట్టి ముద్దను. వారిని తప్పకుండా గౌరవిస్తాను. దారి తప్పకుండా దండించడం వల్లనే ఇలా తయారయ్యాను. క్లాసులకెప్పుడు ఫస్టే రావాలని చెబుతూ జీవితాన్నిచ్చిన దేవుడాయన. నాకంటే మరో 2 తరగతులు తక్కువ చదివే మాస్టారి కూతురు చందన కూడా అదే స్కూల్లో చదువుకునేది. సార్ కొడుకులు 3 ఎక్కడెక్కడో చదివేవారు. చందన నిజంగా చందనపు బొమ్మే. తెలిసి తెలియని వయసులోనే తనంటే ఒక రకమైన ఇష్టం మొగ్గతొడిగింది. ఆమె కోసమే అన్నట్లు విపరీతంగా చదివేవాణ్ణి. నాకొచ్చే మార్కులు చూసి సార్ గర్వంగా అనేవారు, వాడు నా శిష్యుడు అని. నా పట్టుదల, క్రమశిక్షణ, పేదరికం, కులం అన్నీ తెలుసు చందన. కానీ ఇవేం పట్టించుకోనట్లు కనబడేది. ఎన్నోసార్లు చందనను ఇంట్లో వదిలి ఊరెళుతూ నన్నే తోడుగా ఉంచిన ఆ సమయంలో కూడా మాటలు తక్కువే, పొడి పొడిగా. సార్కి నేనంటే ఎంతో నమ్మకం. సార్ అంటే నాకు ఎంతో గౌరవం. అయినా నా మనసు చందనను అభిమానించడం మానలేదు. అదింకా వయసు పెరుగుతున్న కొద్దీ ఆరాధనగా మారింది. నా చదువుకి సంబంధించిన ప్రతి విషయం పట్టించుకునే సార్ సలహాను అనుసరించి పీజీ ఎంట్రన్స్ రాశాను. క్యాంపస్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఇంతకాలం అందరితో కలిసి ఉన్నవాణ్ణి ఒక్కసారిగా హైదరాబాద్ వెళ్లి చదువుకోవడం అంటే కాస్త బెరుగ్గానే అనిపించింది. సార్ ధైర్యం చెప్పారు. బయలుదేరే ముందు చందన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మంచి ఉద్యోగంతోనే ఊరికి రావాలని సార్ భుజం చరిచారు. ఇంకెవరి కోసమో అన్నట్లు ఇల్లంతా వెతుకుతున్నాను. చూపులతో కనీసం దర్శనమైనా చేసుకుందామని. చందన కిచెన్లో ఉంది, చెప్తావా అంది చందన వాళ్ళమ్మ అర్థం చేసుకున్నట్లు. మాట్లాడడానికి ధైర్యం చాలడం లేదు. కాసేపటికి అక్కడి నిశ్శబ్దాన్ని జయిస్తూ నా మాటలు ముద్దగా బయటికొచ్చాయి. అలాగే అంది ఇటు తిరగకుండానే. వెళుతున్నాను అన్న నా మాటలకు ఇంకేమైనా మాట్లాడితే బాగుండును అన్న ఉత్సుకతతో అక్కడే నిలబడ్డాను. నా మనసులో ఎగసిపడే అలజడి తనకి వినబడినట్లుగానే ఏం కావాలనుకుంటున్నావు అడిగింది. సార్ గర్వపడే ఉద్యోగం చెయ్యాలి అనుకుంటున్నా ఉద్వేగంగా చెప్పేశాను. సార్ అంటే అంత ఇష్టమా?
వెనక్కి తిరిగి చూసింది ఈసారి. తల ఊపాను అవును అన్నట్లు. మరి నేను? తీక్షణంగా చూస్తూ అడిగింది. శరీరం ఆవిరైపోయినట్లుగా అయిపోయింది నా పరిస్థితి. చెప్పు, మరి నేను? అదే బిగువు గొంతులో. అది ఏం చెప్పాలో తెలియక ఆగిపోయా. భయపడుతున్నావా? అలాంటి వాడివైతే నన్నిన్నాళ్లుగా ఎందుకు ఆరాధిస్తున్నట్లు? బ్రతకడానికి ఆక్సిజనే కాదు, ఆత్మవిశ్వాసం కూడా కావాలి అంటూ నా వైపు వస్తోంది. కొత్తగా మాట్లాడుతున్నాను కదూ. ఇలా మొదటి నుండి ప్రవర్తిస్తే నువ్వు హైదరాబాద్ కాదు, కరీంనగర్ కూడా దాటకపోయేవాడివి. నీ కెరీర్కి అడ్డు వచ్చే పని నేనేదీ చెయ్యను. కానీ నువ్వంటే నాకిష్టం. నువ్వు నువ్వు అరుదైన అబ్బాయివి. నీ కష్టపడే స్వభావం, కృతజ్ఞత, సున్నితమైన మనసు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ వయసులో ఇది ఆకర్షణే కావచ్చు, కానీ ముందు ముందు ప్రేమగా మారితే నన్నేం చేస్తావు అంది. ఒక్క క్షణం ఆగాను. పెళ్లి చేసుకుంటాను అన్నాను దృఢంగా. మరెవరి కోసమో త్యాగం చేయాల్సొస్తే? అసలు ప్రేమించనే కూడదు, గుర్తుంచుకో. ఇక మీదట నీ భవిష్యత్తులో నేను ఒక భాగాన్ని. కాపాడుకుంటావు కదూ అంది మాట ఇమ్మని చేయి సాచి. కళ్లల్లో నీటి పొర పరుచుకుంటూ ఉండగా చేతిలో చెయ్యేశాను. తనని తాకడం అదే మొదటిసారి. ఇక నేను ఏ ఆతృత దిగులు లేకుండా బయటికి నడిచాను. ఆమెను గెలవాలంటే ఈ ఒక్క జన్మ సరిపోదు అని నా గతకాలపు నిరాశకు బదులు ఈ జన్మకే గెలిచి తీరాలి అనే ఆశ అంకురించింది. జ్వలించే తపనే ఆయుధంగా ఆమెపైనే ఉన్న ఆశని శ్వాసిస్తూ నేను సైనికుని వలె పోరాడాను. కష్టమని వెనుకడుగు వేసినా, అసాధ్యమని ఆగిపోయినా మిగిలి ఉండే ఈ జీవితం అర్ధరహితం అనుకునేవాణ్ణి. స్పష్టమైన లక్ష్యం చాలా తెగింపునిస్తుందని అర్థమైంది. పీజీతోనే ఖాళీ సమయంలో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను. అంతా కలిపి 3 ఏళ్లు గడిచేసరికి సిటిఓగా మారాను. ₹1 లేక 10వ తరగతిలో కూడా పలక మీద బలపంతో రాసుకున్న బ్రతుకు నాది. అలాంటి ఇప్పుడు లక్షలకు లక్షలే పన్నులు వేసి ప్రభుత్వానికి ముట్టజెప్పే ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగంతోనే ఊళ్ళో అడుగు పెట్టాలి అన్న గురువుగారి రిమ్మతనతో గెలిచి ఇంటికొచ్చాను. అప్పటికే విషయం తెలిసిన అమ్మ నేను రాగానే నా తలను 2 చేతులతో తాకి మెటికలు విరుచుకుంది. నా బంగారు కొండ అంటూ. నా కోసమే అన్నట్లు సారు స్వీటుతో ఎదురు చూస్తున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో కౌగిలించుకున్నారు. అదే మొదటిది, ఇప్పటి వరకు చివరిది. చందన వైపు చూశాను. అదే చూపు. ఆ చూపులో నమ్మకాన్ని ఒమ్ము చెయ్యలేదు అన్న ప్రశంస. పెదవి దాటని మాటలు వినబడుతున్నాయి. ఈ సంతోష సమయంలోనే చెప్పేయాలి అనుకున్నాను. నా నోటి వెంట వచ్చిన మాటలకు చందన నమ్మలేనట్లు చూసింది నన్ను. ఎంత ధైర్యం అన్నట్లు. కాని సార్ గడ్డ కట్టిన గాలిని పీల్చుకుంటున్నట్లు మారిపోయారు. చందన వాళ్ళమ్మ నోరు తెరిచింది. నా 25 సంవత్సరాల జీవితం, నాపై ఉన్న ఆప్యాయత, ప్రేమ, ఇష్టం స్థానే కోపం, నమ్మక ద్రోహం అనే భావాలన్నీ కలిసిపోయి జ్వాలలా మండుతున్నాయి. ఆ కళ్లల్లో అప్పటికే వేరొకరితో పెళ్లి నిశ్చయమైన చందన నా వెంట రాబోతోంది అని తెలిసి. అంతే, మా గురు శిష్య అనుబంధం కూలిపోయింది. చాలా మంది నన్ను అసహించుకున్నారు, గురుద్రోహి అంటూ. సార్ నా వైపు చూస్తున్న చూపులకి అర్థాలు వెతుక్కోవడంలో నిమగ్నమై తడబడుతున్న అడుగులతో మరో 4 అడుగులు ముందుకు వేశాను. మా బావమరుదులైతే నన్నే చూస్తున్నారు. సార్ వైపు చూడ్డానికి కాస్త భయం. అది గౌరవంతో కూడిన భయం. అదేనేమో గురువంటే భక్తి భయం. హార్ట్అటాక్ వచ్చిన వాడు కదా, ఎమోషనల్గా ఫీల్ కాకూడదని ఆయన దృష్టి నుండి కాస్త పక్కకి జరిగాను. ఏమ్మా, మీ ఆయనకు మాటలు రావా అన్నాడు నెమ్మదిగా చందన వైపు చూస్తూ. వెంటనే నా గుండె అద్దిరిపడింది. తలెత్తి చూశాను. అటువైపు ఉబికొస్తున్న కన్నీళ్లు ఆ 2 కళ్లల్లో. సార్ అంటూ ఉద్వేగంగా వెళ్లి 2 చేతులు పట్టుకున్నాను. ఇంకా సార్ అంటావేంటి, మావయ్య అను అని తలపై చెయ్యేసి బెడ్పై కూర్చోబెట్టుకున్నారు. నా కూతురు ఇప్పుడే అంతా చెప్పిందయ్యా. నీ మంచి మనసు నాకు తెలియందా? నువ్వు నా శిష్యుడివి, నన్నెలా మర్చిపోతావు అని చిరునవ్వు నవ్వారు. మనుషులంతా ఒక్కటే అని నీతులు చెప్పడమే తెలిసినవాణ్ణి. మీ ప్రేమను అర్థం చేసుకోకుండా కులం గురించి, అంతస్తుల గురించి నేను సగటు మనిషిగానే ప్రవర్తించినందుకు ఇప్పుడు సిగ్గనిపిస్తోంది. మంచి మాటలు చెప్పిన వాడిగా నేను మిగిలిపోతే అవి పాటించిన వారుగా మీరు నాకంటే గొప్పవాళ్లైపోయారు అని ఆగారు. ఒకసారి అందరినీ పరిశీలనగా చూశాను. ఓవైపుగా వాళ్ల భార్యలతో నిలబడి ఉన్నారు మా బావమరుదులు. వారి మాటల్ని నేను విన్నానన్న సంగతి వారికింకా అర్థం కావడం లేదు.
కానీ ఇది జరగడానికి గల కారణాలన్నీ నాకు అర్థమయ్యాయి. చందన వాళ్ళ అమ్మ వైపు చూశాను. ముఖమంతా దిగులు పరుచుకుంది. ఆ దిగులుకి అర్థం కూడా నాకు అర్థమైంది. సార్ రిటైర్ అయ్యి ఇంకా నెల రోజులు కూడా గడవక ముందే డబ్బుల గురించి, వాళ్ళని పోషించడం గురించి పోట్లాడుకుంటున్నారు మా బావమరుదులు. నేను గది బయటికి తీసుకుపోయి చందనకు చెప్పిన విషయం తనను విస్మయానికి గురిచేసిందని తెలుస్తూనే ఉంది. అంతలోనే నా తర్వాత ఆలోచన చెప్పాను. మొదట నా వైపు ఎంత ఆశ్చర్యంగా చూసిందో, ఆ తర్వాత 2 క్షణాలకు అంతే ఆరాధనగా చూస్తూ ఒప్పుకుంటారా అంది. పద అని గదిలోకి నడిచాను. నాన్న మిమ్మల్ని ఇద్దరినీ ఇంటికి తీసుకుపోదామంటున్నాడు మనోహర్ అంది చందన. నేను పక్కనే నిలబడ్డాను. అర్థం కానట్లు చూశారందరూ. ఇన్నాళ్ళు మీ అమ్మాయి ప్రేమను మీరు పొందలేదు. మీ ఆప్యాయత ఆమెకు అందుకని ఇక ముందు ఇలా జరగకూడదు అంటే మీరిద్దరూ మా దగ్గరుండాలి అని ఆగాను. మీ అల్లుడన్న విషయంతో తిరస్కరించాలని అనిపిస్తే మీ శిష్యుడన్న విషయం గుర్తుంచుకుని ఒప్పుకోండి. సార్ దగ్గరికి వెళ్ళి చేతిని స్పృశిస్తూ అన్నాను. మేమున్నాంగా అన్నాడు చందన పెద్దన్నయ్య. మరి మేము ఉన్నాంగా, చందన వాళ్ల కూతురు కాదా అని అడిగాడు. ఇంకో విషయం, మీ పేరున ఉన్న ఏ ఆస్తితోనూ మీ దగ్గరున్న డబ్బుతోనూ మా వద్దకు రావద్దు. కేవలం అత్తామామలుగానే రండి అన్నాను సార్ వైపే చూస్తూ. సార్ నా మాటలు అర్థం చేసుకున్నట్టు తన ముఖ కవళికలు చెప్తున్నాయి. ఏమంటావు చందు అన్నాను చందన వైపు తిరిగి. అవును అంది తను స్థిరంగా. వీళ్లను రెడీ చేయి, నేను హాస్పిటల్ బిల్ పే చేసిస్తాను అంటూ వెళ్లబోయాను. మేము కడతాంలే అన్నాడు చందన చిన్నన్నయ్య నిర్లక్ష్యంగా. ఈ క్షణం నుండే మా మనుషులయ్యారు వాళ్ళు. ప్రతి అవసరం మేమే చూసుకుంటాం. ఆ హక్కు మాకు ఉంది అని కఠినంగా అనేసి బయటికి నడిచాను. కారులో ఎక్కుతూ రుణం తీర్చుకుంటున్నావా అడిగాడు సారు నా వైపు తిరిగి చూస్తూ. కాదు, మీ మనసు కష్టపెట్టిన తప్పును దిద్దుకుంటున్నాను అని చందన వైపు చూశాను. తన కళ్లల్లో కోటి కాంతులు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇంట్లపై నిలబడి చూస్తున్న కొడుకులు కోడళ్లను ఒకసారి తెరిపారా చూస్తూ గర్వంగా కూతురి భుజం తట్టారు సార్. అదే మా మావయ్య. కార్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఈ అందమైన మలుపు తలుచుకుని నా పెదాలపై చిరునవ్వు పూసింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.